నే ఎదిరించి వదిరించి బెదిరించి నిలదీసినాడే రంగు రంగులు అద్దిన సేతితోనే ఆ సేతితోనే 3 రంగుల జెండా ఎగరేసినాడే తన మాట ఒక గర్జన వెయ్యలేడెవడు రాంచనా లొంగలేదెప్పుడు ఏ మార్చినా పేద బతుకులనే ఓదార్చెనా ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పునా ఈ సీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పునా అరే కోపాన రుద్రుడు సహనాన రాముడు పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంతుడు. గ్రామ పెద్దలకు మండల కాంగ్రెస్ అధ్యక్షునికి గ్రామ శాఖ అధ్యక్షునికి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా మా అభ్యర్థి ఐలన్న గారికి గ్రామ పెద్దలకు మహిళా సోదరుమణులకు తల్లులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. తల్లి ఒక్కటే ముచ్చట చెప్తాం. గతంలో కేసీఆర్ చెప్తుండే దున్నపోతు గడ్డి పెట్టేసి బర్రెపాలు విడిపేస్తా అంటుండే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మేము. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకో 3 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఇప్పుడు ఉన్నటువంటి వేరే పార్టీ వాళ్ళు దున్నపోతు లెక్క వాళ్ళ గడ్డేసి కాంగ్రెస్ పార్టీ పనులు అడిగితే ఎట్లా పెడతారు? ఇప్పుడు ఏమంటారు? మరి మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చినాము, అడిగినాం, పనులు చేస్తున్నాం, 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తాను, తర్వాత మీకు ఉచితంగా బస్సు ఇచ్చినాం, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం, ఇన్ని రకాలుగా చేస్తున్నాం, కడపలో పెట్టుకొని చూసుకుంటున్నాం. సరే ఇంకా కొన్ని రావాల్సినవి వస్తాయి. అప్పుడు చేసి అప్పుడు చెప్పిండు కేసీఆర్ కాబట్టి చేయలేకపోతున్నాం కొన్ని, లేకపోతే అవన్నీ ఇప్పటికి ఎప్పుడో చేస్తాం. అట్లా ఇక్కడ రోడ్లు కావాలన్నా ఇంకేమన్నా కావాలన్నా మోడీలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు, నేను ఇక్కడ చైర్మన్ గా ఉన్నా, సుడా చైర్మన్ గా. నేను ఈ గ్రామాలన్నిటికి కూడా నిధులు పెట్టి మీకు డెవలప్మెంట్ చేసే శక్తి మాకున్నది. ఇప్పటికే మహిళా సంఘ భవనం కావాలంటే పెట్టినాం, మొన్న ఒక 5 లక్షల రూపాయలు రోడ్డు సిమెంట్ రోడ్డు కావాలంటే పెట్టినాం. ఇంకా మీ గ్రామం ఇంకా మీకు సందులలో ఇంకా మోరీలు కానీ రోడ్లు కానీ ఇవ్వకుండా పెడతాం. మీకు ఏం అనుమానం అవసరం లేదు. ఒక్క ఓటు కూడా ఇంకో దిక్కు పోకుండా మన ఐలాండ్ గెలిపింది. కత్తెర గుర్తుకు ఓటేసి ఒక్క ఓటు ఇంకో దిక్కు పోకుండా గెలిపింది. మీ ఊరిని ఏ విధంగా డెవలప్ చేయాలనో ఏ విధంగా పనులు చేయాలో మేము చూసుకుంటాం.